రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి అంటే రాహుల్ గాంధీ ఆశీస్సులతో మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఐఎన్డిఐఏ కూటమికి మమతా బెనర్జీ దీదీ గారు పెద్ద షాక్ ఇచ్చారు. మళ్ళీ తృతీయ ఫ్రంట్ తెర మీదకి తెచ్చారు. చంద్రబాబు గారు లాంటి వాళ్ళకి సంతోషకరమైనటువంటి అంశం. ఎందుకంటే అటు కాంగ్రెస్ వైపుకి వెళ్ళలేడు, ఇటు పక్కన భారతీయ జనతా పార్టీ రానివ్వట్లేదు. ఈ దశలో తృతీయ పక్షం లేక విలవిల్లాడిపోతున్నారు కేసీ గారు, ఇటు చంద్రబాబు లాంటి వాళ్ళు. ఇప్పుడు మమతా బెనర్జీ వీళ్ళందరి ఆశల్ని సజీవంగా ఉంచేందుకోసం తను ఐఎన్డిఏ కూటమిలో తనని ప్రధానమంత్రి అభ్యర్థిగా పెడతారనుకుంది. కుదరకపోయేటప్పటికి రాహుల్ గాంధీకి చెక్ పెడుతూ మల్లికార్జున్ ఖర్గే పేరును ముందుకు పెట్టింది. అందుకని అధీన్ రంజన్ చౌదరి మమతాని వేసుకుంటున్నాడు, పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నాడు, మమతని ఫుట్బాల్ ఆడేస్తున్నాడు విమర్శలతో. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దెబ్బ కొట్టేందుకోసం 2 పార్లమెంట్ స్థానాలు ఇస్తానంది. సరే కమ్యూనిస్టులకి ఎన్ని ఇస్తావో చెప్పంటే అసలు ఇవ్వను పొమ్మంది. దీంతో అక్కడ పొత్తు అనేది పొసగనటువంటి పరిస్థితి. ఇప్పుడు మమత ఏమంటుందంటే పొత్తులకి నేను వ్యతిరేకం కాదు, కాకపోతే అనుకూల పొత్తులకే కోరుకుంటున్నాను, తృతీయ ఫ్రంట్ని తీసుకొస్తానంటూ మళ్ళీ కొత్త కబురు చెప్పింది. చావు కబురు చల్లగా చెప్పింది. సేమ్ టైం రాబోయేటువంటి రోజుల్లో ఈవిడ డ్రామాల్ని ఇప్పుడైతే ఏ ప్రాంతీయ పార్టీ నమ్మట్లా, మరి ఇప్పుడు గత్యంతరం లేని వాళ్ళు ఏమైనా నమ్ముతారేం చూడాలి.